50 ఏళ్లుగా ఎలాంటి వివాదం లేకుండా యాజమాన్యం లయోలా పాఠశాలను నిర్వహించి విద్యను అందించడంలో అద్భుతమైన విషయమని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శనివారం లయోలా స్కూల్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు 1975 టు 2025 బ్యాచ్ల పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. చిన్ననాటి లయోలా పాఠశాలలో చదివిన మిత్రులను కలుసుకోవడం, సంతోషాలు పంచుకోవడం ఎంతో సంతోషాన్నిస్తుందన్నారు. బాల్యం నాటి మధుర క్షణాలను, జ్ఞాపకాలను గుర్తు చేసుకునేలా ఏర్పాటు చేయడం మంచి కార్యక్రమం అన్నారు. లయోలా పాఠశాల ప్రారంభంలో గ్రామీణ ప్రాంతాల్లో డ్రాప్అవుట్స్ ఎక్కువగా ఉండేవని, మంచి విద్యను అందిస్తూ వివిధ రంగాల్లో ఎంతో మంది స్థిరపడేలా పాఠశాల యాజమాన్యం కృషి చేసింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్ననాటి మధురమైన క్షణాలను ఆస్వాదించారు. కార్యక్రమంలో లయోలా పాఠశాల కరెస్పాండెంట్ ఫాదర్ లూయిదాస్, ప్రిన్సిపల్ ఫాదర్ సునీల్, కోర్ కమిటీ ప్రెసిడెంట్ ఆకారపు రమేష్, వైస్ ప్రెసిడెంట్ పుట్టా కిషోర్, సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ పారిశ్రామికవేత్త చలసాని శ్రీనివాసరావు, రాచర్ల కమలాకర్, లయోలా పాఠశాల గోల్డెన్ జూబ్లీ కోర్ కమిటీ నాయకులు ఎం జావీర్ అహ్మద్, కృష్ణారావు, పి ఆనందరావు, వెంకటరెడ్డి, బానోతు శ్రీధర్, గురం సత్యనారాయణ రెడ్డి, దేవరశెట్టి జనార్దన్, సైది రెడ్డి, మది శ్రీనివాస్, పూర్వ విద్యార్థులు, విద్యార్థులు వేలాది మంది పాల్గొన్నారు. संध्या मैम, ममता मैम, उमा रानी मैम, आज्योति मैम. Now I request Sridhar. Now I request Shri Pudota Ananda Garu, coordinator of the Akarapu Ramesh Garu, Father Stanislaus, SJ Provincial, Andhra, Telangana District Province, Kishore, Putta Kishore Garu, Sulaikar. ప్రభుత్వ పాఠశాలలో కూడా సీట్లు దొరకని పరిస్థితి ఉండేది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న స్కూళ్ళల్లో డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉండేది. మేము 1వ తరగతిలో చేరిన నాడు 50-60 మంది ఉంటే 10వ తరగతికి వచ్చే వరకే 15-20 మంది కూడా మిగిలిపోయేది. డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉంది. అటువంటి టైంలో ఒక మంచి విద్యను అందించే అవకాశం లయోలా ద్వారా వచ్చింది మన ప్రాంతానికి. నిజంగా కూడా మనం చాలా గర్వపడాల్సిన ఇన్స్టిట్యూషన్ గా దీన్ని ఎటువంటి చిన్న వివాదం లేకుండా 50 సంవత్సరాలు అద్భుతంగా నిర్వహించినందుకు నేను యాజమాన్యానికి, అందరికి కూడా, కరెస్పాండెంట్ గారికి, ప్రీవియస్ కరెస్పాండెంట్స్ కి అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు ఉండుంటే ఇంకెక్కువ కళ ఉండేది. సో ఇవాళ మంచి వాతావరణం. గమ్మత్ ఏంటంటే నాకు 80 బ్యాచ్ పెద్దగా పరిచయం లేదు, 79 బ్యాచ్ బాగా గుర్తు. లయోలా స్కూల్ అనగానే గుర్తొచ్చేది నాకు అక్కడ కమలాకర్ కావచ్చు, రమేష్ కావచ్చు, తులసితో పాటు ఇంకా చాలా మంది మిత్రులు. 80 బ్యాచ్ ఇప్పుడు ఎక్కడ తగలలేదు మా బ్యాచ్, 80 బ్యాచ్ వాస్తవానికి. కానీ మేము అక్కడ ఊళ్ళో చదివిన జూనియర్ కాలేజీలో కూడా వీళ్ళకి ప్రత్యేకత ఉండేది లయోలా నుంచి వచ్చిన బ్యాచ్ అంటే. ఎందుకంటే ఎంపీసీలో మొత్తం వీళ్ళకే వచ్చే సీట్లన్నీ, మార్కులు ఎక్కువ వస్తాయి కాబట్టి. కాకపోతే ఇంకోటి చిన్నది కూడా ఉండేది, ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అవుతారు అందరూ అనేది. ఎందుకంటే ఇక్కడనేమో బాగా రాసి చదివిపిస్తారు, అక్కడికి రాగానే స్వేచ్ఛ వచ్చేస్తుంది కాబట్టి ఫస్ట్ ఇయర్ పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే అప్పుడు ఫెయిల్ అయినా కూడా ఆగేది లేదు, ప్రమోషన్ ఉండేది కాబట్టి సెకండ్ ఇయర్ కు కొంచెం లైట్ గా తీసుకుంటారు అనేది ఉండేది. మళ్ళీ సెకండ్ ఇయర్ అందరు పాస్ అయ్యారు, ఎవరు కూడా ఫెయిల్ కాలేదు. సో లయోలాలో ఒక మంచి క్రమశిక్షణతో గేమ్స్ కూడా ప్రాధాన్యత ఇస్తూ, స్పోర్ట్స్ ప్రాధాన్యత ఇస్తూ మంచి విద్యను అందించి వేలాది మందిని గ్రాడ్యుయేట్లను చేసి కంచి ఇంజనీర్లు, డాక్టర్లు, ఇతర
ప్రొఫెషన్స్లో స్థిరపడడానికి ఈ లయోలా స్కూల్ ఇచ్చిన సర్వీసెస్ చాలా గొప్పవి. మరి 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని వాస్తవానికి ఇప్పటికి కూడా అంత ఫ్రెష్గానే ఉన్నారు. ఇవాళ కొత్తగా స్కూల్ పెట్టినట్టు, కొత్తగా స్కూల్కి వచ్చినట్టు ఉంది వాతావరణం. అంత గర్వంగా ఈ స్కూల్ జ్ఞాపకాలని అభిమాని మిత్రులందరూ కూడా షేర్ చేసుకుంటున్నందుకు, మరి మీతో పాటు నాకు ఈ సంతోషంలో భాగం పంచుకోవడానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించి మిత్రులందరినీ కూడా మరొకసారి తెలుసుకునే అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి, స్టాఫ్